మేయర్పై టీడీపీ వాళ్ళు బలం లేకపోయినా కార్పొరేటర్స్ అందరూ కూడా కావాలని ప్రలోభ పెట్టి మెజార్టీ లేకపోయినా ఏదో రకంగా అధికారాన్ని దొడ్డిదారిని చేజెక్కించుకుందామనే ఉద్దేశంతో ఒక కుయుక్తితో కుతంత్రంతో అంటే టీడీపీ నేపథ్యం అది ఎప్పుడు కూడా ఏ అధికారమైనా సరే అడ్డగోలుగా వెన్నుపోటు రాజకీయాలతో ముందుకెళ్ళడమే అది నేపథ్యం కాబట్టి కూటమి నేతృత్వంలో చంద్రబాబు నాయకత్వంలో వాంటెల్లి ఇక్కడ అవిశ్వాస తీర్మానం ప్రకటించవచ్చు. ప్రకటిస్తే విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆవిడకి అనుకూలంగా వేస్తారో అవిశ్వాసం అనుకూలంగా లేనటువంటి వాళ్ళు వ్యతిరేకంగా ఓటేస్తారు. కానీ మెజార్టీ లేకపోయినా 57 మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ అందరూ సంపూర్ణంగా మాకున్నా మా దగ్గర నుంచి కొంతమందిని ప్రలోభ పెట్టి తీసుకొని వెళ్ళారు. అది అధికారం మాకుందని మీకు కావాల్సినంత కొల్లగొట్టి ఈ జీవీఎంసీలో ఉన్నటువంటి ఏ వర్కులు కావాలన్నా ఏది కావాలన్నా సరే మొత్తం ఖజానా మీరు అందరూ ఖాళీ చేసుకోవచ్చని కొంతమందిని ప్రలోభ పెట్టి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళినా సరే అబ్సల్యూట్లీ రేపు ఇలా అవిశ్వాస తీర్మానం నో కాన్ఫిడెన్స్ మూవ్ చేస్తే మేము ఈ నెల 21వ తారీఖున వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్కి వాళ్ళ దగ్గర మెజారిటీ లేదు కాబట్టే వాళ్ళు అవిశ్వాసం వీగిపోతుందని భయంతో అలా రోజు ప్రొలాంగ్ చేస్తూ ఇంకా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ప్రలోభ పెట్టాలని చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా మాకు వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు ఆయా సభ్యులను ప్రొటెక్ట్ చేసుకుంటారు. అలాగే మా సభ్యుల్ని మేము ప్రొటెక్ట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కార్పొరేట్ సోదరులందరినీ కూడా మేము అందరికీ మేము అండగా ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి రాత్రిపూట 10 గంటలకు వెళ్ళి మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక కార్పొరేటర్కి ఇంటికి వెళ్ళి ఆ కార్పొరేటర్ మా దగ్గర అక్కడ ఉన్నటువంటి వైసీపీ సభ్యుడిగా మా దగ్గర ఉన్నాడని చెప్పి మీ ఆయన ఎక్కడున్నాడు, మీ ఆయన లేకపోతే మాత్రం తప్పుడు కేసు పెడతాం, మీ మీద కేసు బనాయిస్తాం అని చెప్పి భార్య పిల్లల్ని బెదిరించి నిన్నగాక మొన్న రాత్రి కరెక్ట్గా 10:45 బెదిరించి మీరు పోలీస్ స్టేషన్ రండి అని చెప్పి పంపించడం జరిగింది. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. ఏ కానిస్టేబుల్ వెళ్ళాడు, ఏ కానిస్టేబుల్ అక్కడ పహరా చేస్తూ వాళ్ళు బెదిరించే కార్యక్రమం చేశాడు, విజువల్స్ కూడా ఉన్నాయి. అది వెంటనే ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి సిఐకి నోటీస్కి పంపించి సిఐని అడిగితే అమర్ ఫోన్ చేశారు. అమర్ ఫోన్ చేస్తే ఫోన్కి ఆయన సరైన రెస్పాన్స్ లేకుండా మీకు మేము చెప్పకూడదు, మేము ఎందుకు వెళ్ళామో మేము వివరణ ఇవ్వకూడదు, మీరు మాకు ఫోన్ చేయకూడదని ఫోన్ కట్ చేస్తే మాకున్నటువంటి పరిచయాలు పెట్టి ఉన్నటువంటి ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితులు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వెంటనే కమిషనర్ చెప్దామని అనుకుని ఒక అధికారికి చెప్పాం, అక్కడ ఉన్నటువంటి ఏసీపీకి. ఆ ఏసీపీ ద్వారా మాకున్నటువంటి పరిచయాలు ఉన్నటువంటి పోలీసు అధికారుల ద్వారా అడిగించాం. వైసీపీ వాళ్ళు ఫోన్ ఎత్తనన్నారు. పోలీస్ అనేవాడు ఎవరంటే ఒక పబ్లిక్ కస్టోడియన్. పబ్లిక్ ఏదైనా జరిగితే హార్మ్ జరిగితే ఇమ్మీడియట్ రెస్పాండ్ అవ్వాలి. తెలుగుదేశం నాయకులకు ఫోన్లు ఎత్తడం, వైసీపీ వాళ్ళు లేకపోతే సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు లేదా బీజేపీ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తకపోవడం అనేది చాలా నేరం, చాలా ఘోరం. అందుకని వెంటనే అదే విషయాన్ని సిఐ గారికి నోటీస్కి ఇంకో సిఐ ద్వారా నేను కబురు పంపించడం జరిగింది. తర్వాత ఫోన్ చేస్తే 5 సార్లు 6 సార్లు ఫోను రింగ్ అయ్యి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. అది చాలా తప్పు. పోలీసులు అందరూ అలాంటి వాళ్ళు నన్ను ఒకరిద్దరు అక్కడ కేవలం పచ్చకండు వాళ్ళకి ప్రలోభ అయ్యి లేదంటే పచ్చ చొక్కాల వారికి మాటలకి ఇదయ్యి వాళ్ళ జీవితాలు పాడు చేసుకోవడం మంచిది కాదనే ఉద్దేశంతో ఈరోజు ఆయా అధికారికి ఈ మాట హెచ్చరిస్తున్నాం. ఇదే విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి కలెక్టర్ గారికి ఈరోజు సమన్వయకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ పెద్దలు కానీ అందరం కూడా హైకమాండ్ మా పెద్దలు బొత్స సత్యనారాయణ దృష్టికి అలాగే గౌరవ మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్గా కలెక్టర్ గారి నోటీసుకి చెప్పండి అన్నప్పుడు వెంటనే ఈరోజు కలెక్టర్ గారికి ఇప్పుడే ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మన సిపి గారికి కూడా ఈ విషయాన్ని అపాయింట్మెంట్ తీసుకుని 5 మెంబర్స్ వెళ్ళి ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో అలా జరగదు. దీన్ని కూడా ఎంక్వైరీ చేసి ఏ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో ఆ పోలీస్ ఆఫీసర్ని కూడా నేను ఇమ్మీడియట్గా అడిగి దీని మీద వివరణ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా దయచేసి అధికారులు చట్టపరంగా మీరు వెళ్ళండి.
రేపు గ్యారెంటీగా వీగిపోద్ది. ఎందుకంటే వీగిపోద్దని భయంతో లాస్ట్ డేటు అది మ్యాండేటరీ అనమాట. నోటీస్ ఇచ్చిన 30 రోజుల్లోపు ఆల్రెడీ అవిశ్వాస తీర్మానం పిలవాలి. ఎలక్షన్ వెంటనే ఎలక్షన్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. నిన్ననే ఇందాక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే 19వ తారీఖున ఇచ్చారంటే లాస్ట్ డేట్ అది. వాళ్ళకి బలం లేకపోవడం వల్లే లాస్ట్ డేట్ ఇచ్చారు. బలం ఉంటే ఇమ్మీడియట్గా ఈవేళ రేపు ఇమ్మీడియట్ ప్రకటించను. అందుకని ఏంటంటే బలం లేకపోవడం వల్ల వాళ్ళ దగ్గర కావాల్సిన సంఖ్యాబలం లేకపోవడం వల్ల అలా ప్రొలాగ్ చేసి ఇన్ని రోజులు మళ్ళీ రేపు నుంచైనా సరే అధికారం అడ్డం పెట్టుకొని ఒకళ్ళు ఇద్దరిన కార్పొరేట్ని లాగుదాం అనుకుంటున్నారు. తల కిందకి కాలు మీదకెట్టి తప్ప చేసినా సరే రేపు అవిశ్వాసం వీగిపోవడం ఖాయం. మళ్ళీ మా మేయర్గా ఉండడం ఖాయం. అలాగే ఉన్నట్టు మాకు కావాల్సిన సంఖ్యాబలం మా దగ్గర ఉంది. వాళ్ళు ఇప్పటికే డేలాలో ఉన్నారు. డేలా ఉండేటంటే ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ బీపీతో ఉన్నారు. అంచేత ఏంటంటే గ్యారంటీగా ఈ తెలుగుదేశం మరోసారి చేదు అనుభవం ఇక్కడ నగర పరిధిలో ఉన్నటువంటి మేయర్ అవిశ్వాస ఎన్నికల్లో మాత్రం చేదు అనుభవం అనుభవించక తప్పదని మాత్రం మీడియా ద్వారా